ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సంకష్టహర చతుర్థిలోపు మకర రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది. 100% మకర రాశి వారి దశ తిరగబోతోంది. అద్భుతమైన రాజయోగం వరించబోతోంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మకర రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంకష్టహర చతుర్థిలోపు మకర రాశి వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ, ఆర్థిక, వృత్తి మొదలగు విభిన్న రంగాల్లో మకర రాశి వారు అన్ని వేళలా రాణించగలరు. సంకష్టహర చతుర్థిలోపు మకర రాశి వారి యొక్క జీవితం దశ తిరగబోతోంది. విద్యాపరంగా మకర రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. మీరు ఎంతో కాలంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే విజయాన్ని అందుకుంటారు. మీరు రూపొందించిన ప్రణాళిక మీ యొక్క విజయానికి వారధిగా మారుతుంది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏ విషయాల్లో ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలను ఎదుర్కొని నిలబడితే మీకు విజయాలు వస్తాయి. ముఖ్యంగా మకర రాశి విద్యార్థులు సంకష్టహర చతుర్థి లోపు టెక్నికల్ కోర్సును నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమైనట్లయితే ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగం వరిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుండో ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మకర రాశి వారికి ఈ సంకష్టహర చతుర్థిలోపు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీపై అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. అంతేకాకుండా మీ యొక్క పని పట్ల మీరు చూపించే ఏకాగ్రత, శ్రద్ధ, నేర్పరితనం కారణంగా మీరు మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునే వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ తోటి ఉద్యోగుల సహకారం ద్వారా మీరు మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. మీ సహా ఉద్యోగులు మీ పట్ల సానుభూతి కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ప్రతి విషయంలోనూ మీ తోటి ఉద్యోగుల తోడు, మీ పై అధికారుల తోడు అండగా ఉంటుంది. సంకష్టహర చతుర్థిలోపు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పోను ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అదేవిధంగా మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు గణపతిని తలుచి కార్యాన్ని మొదలు పెట్టడం ద్వారా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా సకాలంలో మీరు తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. అదేవిధంగా వాటి ద్వారా మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. మీకు ఎంతో కాలంగా రావాల్సిన ధనం వస్తుంది. అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం కావచ్చు, లేదా ఏదైనా రంగంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే వాటి ద్వారా కొంత ధనం అనేది మీకు చేకూరుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులను, మీ యొక్క భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక నైపుణ్యత అనేది వృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం జరగడం ద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అపార్థం చేసుకోవడం ద్వారా గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో ప్రతి విషయాన్ని చర్చించడం ద్వారా గొడవలు సర్దుమణుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పోను సిద్ధమనికి కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సమయంలోనే మకర రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. మకర రాశి వారికి ఈ సమయంలో ప్రతి రంగంలోనూ అనుకోని మార్పులు ఎదురవుతాయి. మీరు పనిచేస్తున్న ప్రతి రంగంలోనూ ప్రారంభంలో చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ పోను అవి తీపి జ్ఞాపకాలుగా మారతాయి. అంటే మంచి లాభాలను సంతరించుకుంటాయి. ప్రతి రంగంలోనూ మీరు తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి.
వృత్తి పనులు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి పనుల వారికి తాము చేస్తున్న వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండడం ద్వారా మీరు చేస్తున్న పని ద్వారా మీకు మంచి పేరు లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అంతేకాకుండా మీ యొక్క కళా నైపుణ్యం మీ కుటుంబానికి, అదేవిధంగా మీరు ఉంటున్న సమాజానికి కూడా మంచి పేరు లభిస్తుంది. చేనేత పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పౌల్ట్రీ, మెటల్ వస్తువులకు సంబంధించిన పనులు చేసేవారు వృత్తిలో రాణిస్తారు అని చెప్పొచ్చు. మకర రాశి స్త్రీలు సంకష్టహర చతుర్థిలోపు కుటుంబ పరంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో వీరి పట్ల అభద్రతా భావం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోని పెద్దవారు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క సంతానం వల్ల కావచ్చు, మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కుటుంబ విషయాల్లో నేర్పరితనం ప్రదర్శించడం ద్వారా ఆ ఇబ్బందులన్నీ తొలగుతాయి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. వయసు పైబడిన వారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారు. కాబట్టి ఆరోగ్యపరమైన శ్రద్ధ చాలా అవసరం. అదేవిధంగా మీ యొక్క సహోదరుల ద్వారా మీకు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సహోదర స్పర్ధలు ఎక్కువగా కాకుండా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల గొడవల నుండి విముక్తులవుతారు. కుటుంబాల మధ్య తగాదాలు తగ్గుముఖం పడతాయి. మకర రాశి వారు సంకష్టహర చతుర్థిలోపు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులను ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారికి మీ యొక్క అనాలోచిత వ్యాఖ్యల ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ పరంగా మీకున్న గౌరవం అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా మీ వద్దకు సహాయం కోరి వచ్చినట్లయితే వారి యొక్క సమస్యను 1-2 సార్లు చర్చించి పరిష్కరించడం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ పట్ల ప్రజలకు సదభిప్రాయం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న మకర రాశి వారికి మే 2వ వారం నుండి అద్భుత రాజయోగం పట్టబోతోంది. మీరు నూతన స్థానాలకు ఎంపిక అవుతారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం పెరుగుతుంది. సామాజిక మాధ్యమాలలో వీరి కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా వార్తలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు ప్రజలకు చేసే మంచి ద్వారా వీరి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుపుకోవాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా తర్వాత ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీ భాగస్వామి ద్వారా మీరు ఎన్నో ఫలితాలను పొందబోతున్నారు. మీకు భాగస్వాములుగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు వెడలి సంతోషంగా ఉంటారు. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం నిత్యం సూర్య భగవానుని పూజించడం మంచిది. శనివారం ఆంజనేయుని అభిషేకించడం, అలాగే శని ప్రభావం నుండి విముక్తులవుతారు. అదేవిధంగా ఆదివారం నియమాలను పాటిస్తూ సూర్యదేవుని ప్రార్థించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను అందుకుంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, సంకష్టహర చతుర్థిలోపు మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా వారితో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.